కానీ దేవునికి భయపడ్డాడు సారు, దేవుని మహిమపరిచాడు. ఈ గ్రామంలో చాలా వరకు కొంతమంది పేర్లు నాకు కొన్ని అర్థమైనాయి. రంగారెడ్డి అయితే ఇంకా కొంతమంది అర్థమైనాయి. ఎప్పటికీ వచ్చేది ఇక్కడికి నేను, ఎప్పటికీ నాకు నడిచి వచ్చేది. ఇప్పుడు నాతో వచ్చేటోళ్ళతో చెప్తున్నా. కాబట్టి సారుకు నాకు ఎప్పుడు పరిచయం అయిందంటే సత్యనారాయణ రెడ్డి సాబు 1974లో నాకు పరిచయం అయింది. అప్పటి నుండి ఈ ఏరియాలో చాలా వరకు మరి ఆ సారు నేను ప్రతి ఇల్లు తప్పకుండా తిరిగినాం, ప్రతి వాడకు తిరిగినాం. ఇంకొక మాట చెప్పండి, శ్రీరాంపురంలో వాళ్ళ బంకులు ఉంటాయి, బంకులు అంటారు వాటిని. అక్కడికి తీసుకుపోయి పెద్ద మీటింగ్ పెట్టాడు. ఒకరు నిలబడాలి నాతోటి ఇట్లా మంచిగా అంత ఎత్తున్నావుగా ఇట్లా. ఆయన నాకు ఎక్కువ బాగా ఎత్తుంటాడు కదా, ఇగో ఇట్లా పెట్టుకొని ఇట్లా నడిచేది మెల్లగా. ఇట్లా నడుస్తూ ఉంటే వాడకు శ్రీరాంపురంలో ప్రతి వారు వచ్చి అగో దొరబోతుండని తొంగి చూస్తున్నారు. అందరు తొంగి చూస్తారు, దొరబోతుండు అన్న కొద్ది అరే నాకు అట్లా అంటారేమో వాళ్ళు అని అనుకుంటా నవ్వుకుంటా మేము పోయేది. అయితే ఇట్లా పట్టుకొని ఏమనేదంటే నాకంటే ఎక్కువ నీకే బలం ఉంటుందా అని అనేది. ఏం బలం ఉంటుంది కదా నేనంటే నీ దేవుని బలం ఉన్నదా అని అన్నాడు. ఇంకో రెండో విషయం, మేమందరం ఇద్దరం కలిసి మంతిలో దిగి నడుచుకుంటూ పోతున్నాం. తాడిచెర్లో పోవాలి. పోతుంటే అప్పుడు ఒక ఆమెకు ఒకళ్ళకు సువార్త చెప్పకపోతే నాకు శ్రమలు ఆయన ఉన్నాయి కదా, సువార్త చెప్పి ఇక ఈ సారేమో ఇక్కడ కూర్చుంటున్నాడు. మరి కూర్చుండి వచ్చిన వాళ్ళే నువ్వు ఇక రమ్మన్నాడు. అప్పుడే నేను బైబిల్ ట్రైనింగ్ తీరి వచ్చిన. తొందరగా వాక్యం చెప్పినా మళ్ళీ వచ్చిన వాళ్ళే వాళ్ళు పాస్టరు నువ్వు చెప్తా అంటే మంచిగా విన్నారు కదా. వాళ్ళు విన్నాక ఇంకేదో ఒక మాట చెప్పిండు. వాళ్ళు తీర్పు తీర్చి వచ్చినాం అన్నాడు. మీ ఇష్టం అని అన్నాడు. అంటే మళ్ళా అక్కడికి వెళ్ళి మళ్ళీ మేము ఇటు తిరిగి రావాలంటే కాసిం అనేటి ఆయన ఉన్నాడు. మూడవది కాసిం. ఆయన ఏం పని చేస్తాడంటే సుంకరి, నిజమా? సుంకరి కదా, సుంకరి. ఆ కాసిం అయ్యా అనేది ఆయన అంటే బండి కట్టుకురమ్మని వల్ల ఆ బండి కట్టుకొని వచ్చేది. అదే ముత్తారం వచ్చిన వాళ్ళే అక్కడ ఒక హాస్పిటల్కి పోయినాం. అక్కడ సాక్ష్యం చెప్పినాక ఒక సిస్టరు ఏమైందో ఏమో అడ్డం పడిపోయింది. అంటే ఆమె జర ఆత్మీయంగా బలంగా లేనట్టున్నది. అట్లా అది మూడవ విషయం. నాలుగో విషయం, మా దిక్కు వస్తే అసలు నువ్వు దొరవు కదా, ఆ దొరల దగ్గరికి పోదామని మక్తల దొరలు కాంగారు మనుషులు వాళ్ళు ఒక 30-40 గ్రామాలకు వాళ్ళు సరఫరా చేసేటోళ్ళు. ఇక పోదాం పమ్మన్న వాళ్ళే ఆ దొరింటికి పోయిన వాళ్ళు అక్కడ సువార్త చెప్పింది. అక్కడ నుండి కన్నాపురం పోయినాం. కన్నాపురంలో కాలువ ఆయన నారాయణ రెడ్డి ఏం చేస్తాడంటే ఆయన పోలీస్ పట్టాడు. మొలంగూరులో స్వార్థ, అది మొలంగూరు, నల్లంకాయపల్లె, మక్త ఆయన ఆధ్వర్యంలో ఉంటాయి. అక్కడ పోలీస్ పెట్టాడు. నువ్వు వాళ్ళ ఇంటికి పోదాం పమ్మని. వాళ్ళ ఇంటికి పోయి కన్నాపురంలో ఇట్లా కిటికీలకు వెళ్ళి చూసి ఉన్నాడా లేడా అని చూసిన. ఉన్నాడు సార్ అని. ఉన్నాడు ఇక పోదాం పమ్మన్నాడు. వల్ల పోయిన వారిగా ఆయనకు అయ్యగారి సాక్ష్యం మొత్తం చెప్పాడు. మేము కూడా కాలు వల్లమే వాళ్ళ తమ్ముడు ఇక్కడ ఇటే ఉన్నాడు. ఆయన ఏదో వచ్చాడు, నాకు ఆ పేరు కరెక్ట్ రాదు కానీ ఉన్నాడు. అందుకనే వాళ్ళ సువార్త చెప్పిన. ఆ నుండి గద్దపాకలో దొరలు ఉంటారు. ఆ దొరల పేరు పట్టుకొని వాళ్ళింటికి పోయినాం. వాళ్ళింటికి పోయినాక
అక్కడ ఏం చేసిండంటే వాళ్ళు తెచ్చారు, చెరో కుడిసి వేసారు, కూర్చుండబెట్టారు. వాళ్ళు ఛాయ్ తెచ్చారు. పొద్దు ఊగుతుంది. ఇక ఛాయ్ తాగిన వాళ్ళే నన్నేమంటాడు, పాస్టరు ఇక్కడ విశ్వాసులు ఉన్నారా అన్నారు. ఉన్నారని చెప్పిన వాళ్ళే మరి పదంప ఆడికే పదంపమ్మను ఇలా చెప్పినాగా అన్నారు. ఆడికి పోయినాక ఒక మామూలు పేరు పెట్టుకున్నారు కానీ అంతా అన్నీ తెలిసినటువంటి వారు ఆరు వాళ్ళు. అక్కడికి పోయి ఏమన్నాడంటే ఇక సాక్ష్యం చెప్పిన వాళ్ళు కోడిని తెచ్చి ఇక దొర వచ్చిండు కదా, పాస్టర్ తీసుకొచ్చిండు కదా అని చెప్పి వాళ్ళు అది చేస్తానంటే, నాకు కోడి వద్దు, గొర్రె వద్దు, మేక వద్దు, ఇవన్నీ నాకు ఎరికే, కాకపోతే మీరు కూర్చుండురి అన్నాడు. కూర్చుండబెట్టిండు. యేసు ప్రభు ఎట్లా నన్ను రక్షణ గురించి చెప్పిండు. నేను ఎట్లా రక్షింపబడ్డా, నేను ఏ స్థితి నుండి వచ్చినా, ఏ రీతిగా వచ్చినో, ఇక నా సాక్ష్యం చెప్తా. అదే మంచిది. నేను నాకు గదే కోడి కూర కంటే, మేక కూర కంటే, అన్నిటికంటే బిర్యానీ కంటే, బగారా కంటే నాకు గదే అవసరం. వాళ్ళ మామూలు చేయండి, మీరు ఎక్కువ నన్ను అది చేయకుండా అన్నట్టు. అది అయిపోయినాక వాళ్ళు ఇక ఏదో మామూలు చేసినాక కూటమి ముగించినాం. అబ్బా ఇన్ని రోజుల బట్టి మాకు ఇట్ట చెప్పేటోళ్ళు లేరు. మేము కళ్ళులు తాగిన వాళ్ళం, చుట్టలు తాగిన వాళ్ళం, క్రైస్తవ పేరు పెట్టుకుంటామే. అట్లా అయిపోయింది. ఇక్కడ మేమే అడ్డం పడిపోయిన సాక్ష్యంతో అక్కడ వాళ్ళు బయట పెట్టుకున్నారు. వాళ్ళే మాకు చెప్పేటోళ్ళే తాగారు, చుట్ట తాగితే మేము తాగుతున్నాం. వాళ్ళ సాక్ష్యం అక్కడ. అది అయిపోయినాక ఇక అన్నం తిన్నాక ఇక వండుకోవాలిగా. వాళ్ళు ఏదో మరి గిట్టాటిగా చెరి మరి ఎక్కడ వాళ్ళు వేద్దాం అని మనసాలకు ఎంకులాడతాం. మీరు ఎంకులాడేటి నాకు ఎరిగే కానీ నాకు సాప్ అయ్యేది. సాప్ ఇస్తేనే సాపల్లో పండుకుంటాం పాస్టర్ నేను ఆకం అని అక్కడ సాపలకు పడుకోబెట్టేది. విన్నారా? అది అయినాక ఆ దొరది అయిపోయినాక ఇది అయిపోయినాక మళ్ళీ కన్నపురం వచ్చినాం. కన్నపురం నుండి కేశపట్నం నుండి తాడికాళ్ళు సిస్టర్కు అక్కడ సిస్టర్గా పనిచేస్తాయి. ఆమెతో మాట్లాడినాం. ఇక నేను ఇద్దరం దొరగా అన్నట్టు అవుతుంది. వాళ్ళని బట్టి నన్ను కూడా వాళ్ళు ఇక బాగా చూస్తారు. అయినా కానీ చూస్తూ ఉన్నారు. చూస్తూ ఉంటే నేను ఏం చేసిన, తాడికాల సిస్టర్కు ఒక బిడ్డ ఉన్నది, ఒక ఇద్దరు కొడుకులు. ఆమె నాకు చాలా ఏళ్ళ నుండి పరిచయం, నా సేవలో మంచి సహకరించినటువంటి ఆమె. ఇక కన్నపురంలో ముత్తిరెడ్డి అని ఉన్నాడు. ముత్తిరెడ్డి పట్టుకొని విగ్గమ్మ దగ్గరికి పోయిన వాళ్ళే ఆయనకు అన్ని పుండ్లు వచ్చినాయి. పుండ్లు వస్తే ఈ దూర ఈ సారును చూడని నేను చూపించిన. అయితే న్యాయం పడే రమ్మన్నారు. రాజపల్లికి తీసుకొచ్చాను. ఇటువంటి వాళ్ళకి చెప్పాను, మనం ఆ సిలువ పట్టిన కత్తిని కొలిమిల పెట్టి మనం ఊదుతాడు కదా, తిచ్చి ఊదు, అది ఎర్రగా అవుతుంది, ఆ సిలువ అంతా ఊడిపోతుంది అని చెప్పాను. ఇలాంటిగా వారి సాక్ష్యంతో చాలా నాకు అనుభవం వచ్చింది. మళ్ళీ వాక్యం కూడా, ఏ వాక్యం ఎక్కడ చెప్పానో అట్లా చెప్పాడు, ఎక్కడ సాక్ష్యం చెప్పానో అక్కడ సాక్ష్యం చెప్పాడు, ఎవరితో ఎట్లా మాట్లాడాలనో అట్లా మాట్లాడాడు. వారికి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని దేవుని కొరకు వాడాడు. దేవుణ్ణి మహిమపరిచాడు, దేవుణ్ణి ఘనపరిచాడు. దొరల దగ్గరికి తీసుకుపోయినా, పట్టెండ్లు అనేటోళ్ళ దగ్గరికి తీసుకుపోయినా, బీదోళ్ళ దగ్గరికి తీసుకుపోయినా, నామకే వాస్తవం ఉన్నటువంటి క్రైస్తవుల దగ్గరికి తీసుకుపోయినా, వాళ్ళకు చెప్పే బోధ వాళ్ళకు చేసిండు, దొరలకు చెప్పే బోధ దొరలకు చెప్పిండు, పట్టెండ్లకు చెప్పే బోధ పట్టెండ్లకు చెప్పిండు. అసలు ఈ సేవకుల దగ్గరికి తీసుకుపోయినా, సేవకుల దగ్గర తీసుకపోతే సేవకులకు చెప్పే బోధ సేవకులకు చెప్పే అటువంటి జ్ఞానాన్ని మరి మన రెడ్డి సాగు దొరగారు అనాలి మనం ఇప్పుడు. అప్పటి దొర అయినాక మళ్ళీ నాకేం చెప్పిందంటే, దొరనకయ్య నువ్వు పులులు మేకలు కలిసి పండుకునే సమయం ఇది. మరి పోతే ఎట్లున్నది? సల్లూరులో సేవకుల మీటింగ్ అయ్యి ఒక చిన్న అది ఉన్నది, ఏది
స్నానం గది అంటే తడక అది ఇట్లాంటివి కట్టుకున్నాయి, గంతలు కట్టుకున్న ఆ బాత్రూమ్ పోయిన కూర్చున్నాడు. నడవరాదా, కడుక్కోరాదే, ఎక్కడ చిన్నప్పటి నుండి అంటే లేకపోయా. ఇక రా పాసలు అన్నాడు. పోయినవని నీళ్ళు పోసి ఇట్లా కడుగుతున్నాను. అప్పుడు ఏమన్నాడంటే, నేనేమో పులి అటువంటి వాడిని, నువ్వేమో మేక అటువంటి వాడిని. చూసినావా, నువ్వు పులి, నేను మేకని. అటువంటి పరిస్థితులలో నన్ను మార్చిండు యేసుప్రభు, నన్ను రక్షించిండు, నా కొరకు ప్రాణం పెట్టాడు. ఆ రక్షణ వాక్కులో నాకు అందజేసాడు. మళ్ళీ అన్నాడు, పాములు చిన్నపిల్లలు కలిసి పండుకునే సమయం ఇది. దేవుడు నన్ను అట్లా రక్షించాడు. ఈ ఏరియాకు ఇంకో విషయం ఏంటంటే, ఆఖరి ముచ్చట చెప్తాగా, ఇక్కడ ఒకటి ఏదో జరిగిన వాళ్ళే బండ కొట్టేటోళ్ళు ఆ బండ మీద కూర్చుండి కొడతాను. ఇది కొడతా అంటే ఆ బండ భక్తి పెట్టిన వల్ల ఈ బండకే ఉన్నది, అది ఒకటి ఆ బండకే ఉన్నది. ఆ బండకే ఉంటే ఆ బండ మీద ఈయన కొడతా అంటే ఆ భక్తి పగిలింది, బండ పలిగి ఈయనకు దెబ్బలు తగ్గింది. అప్పుడు వాళ్ళు వచ్చారు, పోలీసు వాళ్ళు వచ్చారు. వాళ్ళకి అన్నం వండి పెట్టుడు, వాళ్ళని అందరు చూసుడు, మళ్ళీ వీళ్ళని తీసుకొని మళ్ళా దవాఖాన పోకడం.